పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కరీంనగర్ జిల్లా పోచమ్మవాడలో మున్సిపల్ అధికారులు అదేవిధంగా చుట్టుపక్కల వారు వేధింపులకు గురి చేయడంతో వడ్లూరి లక్ష్మణ్ అనే వ్యక్తి సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు ముందరిగా విలిపిస్తున్నారు. అతని కొడుకున్నాడు, అతను అడిగి మరిన్ని విషయాలు చెప్పండి. అసలు ఏమైంది, మీ తండ్రి ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ నుంచి చెప్తా, నేను 8 సంవత్సరాలైంది ఇల్లు కట్టుకొని స్టార్టింగ్ వాడే ఫోన్ చేసి మా అయ్యకు, బావా ఇల్లు కడుతున్నావు కదా నేను కూడా కడతానంటే మా అయ్యనే బిల్డర్ ని మాట్లాడిండు, మా అయ్యనే సెట్ చేసిండు. అయిపోయింది. అప్పుడు ఏం సప్పు లేదు, అప్పుడు ఏం లొల్లు లేదు. 2-3 సంవత్సరాలు మంచిగానే ఉన్నాము. మాకు ఆధారం ఏం లేదు, కిరాయిలే ఆధారం అని ఇంకొక స్లాబ్ ఆల్రెడీ ఉంది. కొంచెం కిరాయికి ఇచ్చుకుంటేనన్నా నాకు బతుకు తెరువు, నా అయ్యకు అవ్వక అవుతుందని నేను ఇల్లు కట్టుకుంటానంటే ఇటు కిటికీలు పెట్టద్దు, ఇటు వెంటిలేటర్లు పెట్టద్దు, ఇట్ల నుంచి రావద్దు, ఇట్ల నుంచి చూడొద్దు అంటారు. ఎవరు చూస్తాన్నాము, ఏం చూస్తాన్నాము? చూసింది ఏదో ప్రూఫ్ చూపి నాకు, నేను చూసుకుంటా, నేను మాట్లాడతా, నా తప్పుడు నేను ఒప్పుకుంటానన్నా. ఇల్లేదు, మేము ఇల్లు మొత్తం కట్టుకున్నాము 3 సంవత్సరాలు. గత 3 సంవత్సరాల నుంచి మొత్తం రంగులేసుడు, మట్టేసుడు, ఉచ్చబోసుడు, బురద పోసుడు, కూరగాయలు చాయ పత్త పోసుడు, చాయ పోసుడు, ఇట్లా ఎవరు పోతాండ్రు? మరి ఎవరు, ఏంది సాక్ష్యం ఎవరు అని అనుకున్నా. మరి అటు సీసీ కెమెరాలు పెడితే తెలుస్తుంది కదా అని సీసీ కెమెరాలు పెడితే ఇంకో లంజేషం వేసింది. ఆ సీసీ కెమెరాలకు వెళ్ళి వాళ్ళని చూస్తానమంట మేము. అట్లా కూడా ఎంక్వైరీ చేసిండ్రు, అది ఫాల్స్ కేసు అని తేలింది. కిరాయికున్న వాళ్ళను 2 నెలలకు ఒకసారి కాల్ చేసిపోతుండ్రు. మొన్న రీసెంట్ గా 2-3 నెలలు 4 నెలలు అవుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ అప్పుడే వచ్చిండు, 2 రోజులు అయింది. వాళ్ళు కిటికీ చేసుకున్నారు. ఫస్ట్ నీళ్లు పోసి నేను బ్లూ కోటలో పిలిచినాం, ఇట్లా న్యూసెన్స్ అవుతుంది అని అంటే చెయ్యము అని చెప్పిండ్రు. మళ్ళా నెక్స్ట్ డేనే మళ్ళా ఉచ్చ పోసింది. ఇది ఎందుకు ఉచ్చా, ఇట్లా ఎందుకు పోసినామని మళ్ళా బ్లూ కోటలో పిలిచి అడిగితే ఇంట్లోనే ఉండి రాలేదు బయటికి, దొంగతనం చేసిన వాళ్ళు ఎందుకు రాలేదు వచ్చి చెప్పచ్చు కదా, మరి కిందికి వచ్చి మేము పోయలేదని. ఎందుకు రాలేదు? తిన్న పల్లెంలో ఉచ్చబడ్డది, అది పోతే ఊంచుడు, చాయ్ పత్త పోసుడు, ఇండ్లేమో నిమ్మకాయలు పెట్టుడు, గాజులు పెట్టుడు, బొట్టు పిల్లలు పెట్టుడు ఈ వెంటిలేటర్లా. ఎందుకు పెట్టినవు అని అంటే నాకు వాసన వస్తుంది అని అంటారు. సమాజంలో మరి దొడ్డికి పోతే వాసన రాదా? మరి నువ్వు నీ బాత్రూమ్ లో కట్టుకున్నావు, వాసన ఎటు పోతాంది? పైకి పోతాందా? ఎక్కడికి పక్కనికి పోతాందా? ఇటు పోతాందా, అటు పోతాందా? ఎంత చెప్పినా ఇంకా డబుల్ ట్రిపుల్ గానీ ఏం లేదు. చివరకు ప్లాన్ వేసిండ్రు, మొత్తం అందరికి లాయకున్న వాళ్ళని కాల్ చేయించిండ్రు, కేసు వేసిండ్రు, కేసు 1 సైడ్ వేసిండ్రు. మున్సిపాల్ వాళ్ళకి ఎంత చెప్పినా కూడా మున్సిపాల్ వాళ్ళు కాదరనే అతను ఎవరో మున్సిపాల్ టీపీఓనో ఆయన వచ్చిండు. అది కూడా వీడియో ఉంది నా దగ్గర. గేట్ దగ్గర మా అమ్మను వాళ్ళకు దండం పెట్టు అంటాడు. ఇది ఎక్కడ న్యాయము? ఎందుకు దండం పెడుతుంది? దేనికి దండం పెడుతుంది? మేమేం తప్పు చేసినాము? మీ ఇంటి పైన మీరు ఫ్లోర్ వేస్తున్నారు కదా, కిటికీలు పెట్టుకున్నారు కదా, కిటికీలు పెట్టుకున్నందుకు ఎందుకు గొడవ వచ్చింది అసలు? మేమంట పాన్ ఎత్తున్నామంట, ఎత్తాన్నామంట. దాని లాంగ్వేజ్ అది. ఒక 55 సంవత్సరాలు లేడీ అని దానికి ఎట్లా తెలుసు? ఎత్తాన్నామంట. ఒక్కొక్కసారి నన్ను కూడా టార్గెట్ చేస్తుంది. నన్ను యూత్ అన్నవురా అని అంటది. అదే జాతికి కొట్టింది. ఇప్పుడు మళ్ళా బిడ్డకు నేర్పింది. మొన్న బిడ్డ కూడా వచ్చి ఆ అమ్మతోని లొల్లి పెట్టుకున్నది, కిటికీలు ఇటు తీయద్దు, ఇది నా జాగా అని. మొన్న కొడుకు వచ్చిండు, కొడుకు ఢిల్లీలో ఎంప్లాయీ, సెంట్రల్ ఎంప్లాయీ, మరి గవర్నమెంట్ ఎంప్లాయీ. వాడొచ్చి మరి చెప్పొచ్చు కదా, అమ్మా ఇది కరెక్ట్ కాదు. వాడు కూడా ఉన్నాడు. బట్టల నీళ్లు విండి ఇటు పోతుంది. ఇటు పోసినప్పుడు సాక్ష్యం వాడు అప్పుడే వచ్చిండు కొడుకు, అయ్యా కొడుకా మీ అమ్మకి ఇట్లా పోతుందిరా, న్యూసెన్స్ ఎత్తుందిరా,
ఇది చిన్నదేరా, ఇట్లాంటి చాలా ఉన్నాయి, నువ్వు లేవు, ఢిల్లీలో ఉంటావు, నీకు ఎవరు చెప్తారు, ఇది చిన్నదేరా అంటే రాలేదు, బయటికి రాలేదు. కొడుకు కూడా మాతో పోల్చుకున్నాడు, రేగు కొట్టుకోమని నన్నే అంటాడు. ఇది ఎక్కడి రైట్స్? కిటికీలకెళ్ళి చూసుడేంది, 10-50 వీడియోలు ఉన్నాయి, కిటికీలకెళ్ళి వస్తుంది. ఏ విండో తీయకు, నీకు రైట్స్ లేవు, నీకే రైట్స్ లేవు, విండో తీయకు. దాది ఎట్లా పెట్టుకున్నది దాని ఇంటికి, ఒకటే రూమ్ కి 2 కిటికీలు ఎట్లా పెట్టుకున్నది? నా అయ్యను మొత్తానికి చంపింది, మింగింది. ఇప్పుడు నా మీదగా పడతారు. నాకు తెలిసి మా ఆయనకి చెప్పిన, అయ్యా నువ్వు నా ముంగట ఉన్నావు, నువ్వు నాకు ఆపదలో నువ్వు ఆడుకున్నావు, నువ్వు రావద్దు, బతుకుండి సాధించాలి అని అన్నాము. ఇన్లేదు, ఏమైందో ఏమో. నిన్న మున్సిపాల్లో రోజు వచ్చినట్టు వస్తారు. మేము మాకు పర్మిషన్ డాక్యుమెంట్లు ఇవ్వమని 2-3 సంవత్సరాల నుంచి అడుగుతాను. మాకు పర్మిషన్ డాక్యుమెంట్ చాలు, కట్టిండా, కరెక్ట్ కట్టిండా, కట్టలేదా, గంతే. మేము ఎక్కువ అడగము, ఎక్కువ వేయము అంటే పర్మిషన్ డాక్యుమెంట్లు దొరుకుతలేవు అని అంటాడు. ఆర్టీఐ కింద మరి మున్సిపాలిటీలకే పర్మిషన్ డాక్యుమెంట్లు దొరకకపోతే మేము ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి? ఏం కదా మొత్తానికైతే లక్ష్మీరాజన్ మృతితో మాత్రం కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుపుకుంది. ఇటు వాళ్ళ కొడుకు, కోడలు, అదే విధంగా భార్య, కూతురు కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం భార్య ఉంది. అసలు ఏం జరిగింది, మీతో ఏమైనా మాట్లాడిండా, ఎందుకు మనస్తాపానికి గురై చనిపోవాల్సి వచ్చింది అతను? ఓ నాయనా, ఓ నాయనా, ఓ నాయనా, నాకు నోరత్తలేదు చెప్పడానికి నాయనా. నేనేం చెప్పాలి నాయనా? పక్కోళ్ళ టార్చర్కే అన్నాడు నాయనా. నా వల్ల అయితలేదు, ఎక్కడికైనా ఏమైతలేదు, లంచాలు పెట్టి కూర్చుంటాండు వాడు, మొత్తం మనదే తప్పని అంటాండ్రు అని అన్నాడు. ఎవరు పట్టించుకుంటలేరు, నేను పోతేనే సొల్యూషన్ అవుతుంది అని అన్నాడు. ఎవరు తెస్తారు ఇప్పుడు? నేను పోతేనే సొల్యూషన్ వస్తుంది అని అన్నాడు. అన్ని బురద పోసింది, ఫస్ట్ లో బురద పోసింది, తర్వాత మాది పోసింది, ఉచ్చ పోసింది, నీళ్లు పోసింది. రాత్రి 10 గంటలకు టీచర్ ఒక ఉన్నాడు, 2 పిల్లలకు అన్నం తినే ప్రాబ్లంలో కూడా పడ్డది. టాయిలెట్ పడితే అయ్యో గిట్లానే ఉరికొచ్చిండ్రు వాళ్ళు, ఉరికొచ్చి చెప్తే ఎందుకు వచ్చినవే గిట్లా, నీకు ఏమైనా నీ జోలికి వస్తానమా, నీ వార్తకు వస్తానమా, మా జగలో మేమే ఉన్నాం కదనే అని అంటే, ఆయన్నే చుట్టు పట్టి వీక్ కింద వండబెట్టి నన్ను మొత్తం ఇట్లా మొత్తం వీకేసింది. నన్నే నా కోడల్ని కొట్టింది, నన్ను కొట్టింది, కింద వండబెట్టి మమ్మల్ని చేసింది. అదే మళ్ళీ పోయి కేసు పెట్టింది, మేము పెట్టినాము. 1 నెల రోజులు తప్పించుకున్నారు. మేము పోలీస్ స్టేషన్ తిరిగితే గిట్లా వేసింది సార్ అని తిరిగితే వాళ్ళని పిలిస్తే రారు. 1 నెల రోజులు ఫోన్ చేసిండ్రు, ఏం సార్ మాకు ఇంత అన్యాయం జరిగినా మీరు పట్టించుకుంటలేరు, మమ్మల్ని తాగమంటారా, మరి బతుకుమంటారా, న్యాయవాదులు ఉన్నారా, మరి ఏంటి పోలీసులు ఎందుకు ఉన్నారు, పోలీసులు ఇట్లా పట్టించుకోకుండా గింత శాస్త్రాన్ని ఎందుకు పట్టించుకోరు, గింత శాస్త్రం చేసినా ఎందుకు పట్టించుకోరు అని అడిగితే ఒక్క పోలీసు పట్టించుకోలే, ఒక్క మున్సిపల్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. మమ్మల్ని మొత్తం కిటికీలు మీకైతే పోయిండ్రు. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో? 3 సంవత్సరాల నుంచి వెళ్ళి నరకం అనుభవిస్తున్నాము. పోలీస్ స్టేషన్ తిరగని రోజు లేదు, మున్సిపాల్ తిరగని రోజు లేదు. పొద్దున్న సాయంత్రం 24 గంటలు అక్కడనే, పొద్దున 10ంటికి పోతే రాత్రి 5ంటికి వచ్చుడు, తిండి లేక, నీళ్లు లేక, ఏది లేక, ఆయనకు తచ్చుకునే శక్తి లేక ఇట్లా చేసుకుంటాడు. వాళ్ళ రాత్రి మీతో మాట్లాడిండా? ఏం మాట్లాడలేదు. నేను పోతేనే సొల్యూషన్ అవుతుంది, దొరుకుతుంది, అట్లా అనుకోకండి అని చెప్పినాము. కొడుకు కూడా చెప్పిండు, నా కొడుకు, డాడీ ఎవరి ప్రాణంలో కాళ్ళే పోతాము, ఏం కాదు డాడీ అత్తు అట్లా అనకు అని కూడా అన్నాడు. కొడుకు కూడా చెప్పిండు. ఏం సొల్యూషన్ ఇప్పుడు ఎవరు చేస్తారు? నా ప్రాణాన్ని ఎవరు తీసుకొస్తారు? పోయిన చెప్పండి అసలు మీరు పోలీస్ స్టేషన్ లో 2 సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది కదా, మీ నాన్నగారికి, మీ పక్కపడ్డ వారికి, మీరు పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు ఎలా రెస్పాండ్ అయ్యారు? అసలు వాళ్ళు ఏం పట్టించుకోలేదట, వాళ్ళు ఏం జరగడం వల్లనే ఇంతవరకు వచ్చింది. వాళ్ళే పట్టించుకునేది ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. అన్ని యాక్షన్స్ వీళ్ళ మీదనే తీసుకోవడము, వాళ్ళది కూడా రాంగ్ ఉంది, కానీ వాళ్ళపైన ఎటువంటి యాక్షన్స్ ఎప్పుడు కూడా తీసుకోలేదు. వీళ్ళే ఎప్పుడు పోలీసుల చుట్టూ తిరగడం, మున్సిపాలిటీల చుట్టూ తిరగడం జరిగింది. లాస్ట్కి వస్తే వీళ్ళు మాట్లాడుకున్న లాయర్ కూడా వీళ్ళను మోసం చేయడం జరిగింది.
లాయర్ కూడా మోసం చేయకపోతే ఇంత జరిగేది కాదు. పైన కిటికీలు వచ్చి వీళ్ళకి స్టే ఆర్డర్ ఉండంగా కూడా పైన కిటికీలు వచ్చి కూలగొట్టిపోయిండ్రు. దానితోని ఇంకా మనస్తాపం చెందిండు మా డాడీ. మీ ప్లేస్ లో మీరు కిటి కట్టున్నారు కదా, దాని గురించి ఎందుకు లొల్లిక? అదే కదా, అందుకే కదా మా డాడీ ఇంత ప్రయత్నం చేసి ఇంత చుట్టూ తిరిగిండు. నాదేం తప్పు లేకున్నా నేనెందుకు గింత తిరుగుతున్నా అని కూడా అట్లా కూడా మనస్తాపం చెందిండు. వాళ్ళపైన ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు. అందరికి లంచాలు పెట్టిండ్రా వాళ్ళు, మరి ఏం చేసిండ్రు? అందరూ వాళ్ళ దిక్కే అయిండ్రు. నేను ఒక్కనే అయినా నాకెవ్వరు కాకుండా వేయిండ్రు అని మనస్తాపం చెందిండు. నాకెవ్వరు న్యాయం చేస్తలేరు. వకీలు కూడా మోసం చేసిండు. కిటికీలు గులగొట్టేదాకా తెచ్చిండు వకీలు. వీళ్ళకు చెప్పలేదు ఇట్లా జరుగుతది అని. వీళ్ళకి చెప్పాలి కదా, ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా వకీల్ని పెట్టుకున్నప్పుడు. అట్లా కూడా వీళ్ళకి ఇగో ఇట్లా ఆర్డర్ వచ్చింది అని కూడా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు. మరి వకీల్ ఎందుకు ఉండడము? ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు? ఇట్లా మధ్య తరగతి కుటుంబాలకు ఎందుకు ఇట్లా అన్యాయము? ఎందుకు ఈ పోలీసులు? ఎందుకు ఈ చట్టాలు పట్టించుకోనప్పుడు ఇవన్నీ ఎందుకు? న్యాయం చూడాలి కదా ఎవరికి ఏంటిది అనేది. వీళ్ళ తరపున గింత ఘనం అది చేస్తుంటే దాం దిక్కు ఎవ్వరు తప్పు అనేటోళ్ళు. అందరినీ కొన్నది అది, మొత్తం అందరినీ కొన్నది పైసా పట్టుకొని. మొత్తానికి మా డాడీని మింగింది. ఇప్పుడు మీ భర్త చనిపోయింది, మీకు కావాల్సిన న్యాయం ఏంటి? ఫస్ట్ పోయిన ప్రాణం ఎట్లా తిరిగి వస్తుంది? నాకు కలిసి కావాల్సిన న్యాయం ఏంటి? మాకు కావాల్సిన న్యాయం ఏంటి? నా యజమాని వేయండు, నా యజమాని వేయండు. ఓ నాయనా, ఓ నాయనా. చెప్పండి మరి, ఇప్పుడు కిటికీ విషయంలో మీపై కూడా దాడి చేశారంటారు కదా, ఎందుకు దాడి చేశారు? మున్సిపల్ నుంచి వారం రోజుల నుంచి తిరుగుతా ఉన్నాడు మా మామయ్య. అద్దు మామయ్య, మనకు న్యాయం ఎక్కడ దొరకది, మనశ్శాంతి ఉండుల్లి తిరుల్లి కూర్చోలే అని అట్లా కూడా చెప్పినాం. అది వెనకాల కిటికీ నుంచి పైన రెండుకున్న వాళ్ళ మీద టాయిలెట్ పోసింది. టాయిలెట్ పోతే అలా చిన్న పిల్లలు తింటున్నారు, దాని మీద అగలబడ్డది. దానికోసం పెద్ద కేసు అయింది. దాని చుట్టూ అట్లా తిరిగినాం. మేము పోయలే అని అంటది. కిందికి వచ్చి ఇదేంటిది అని అడిగితే కొట్టింది, మా అత్తమ్మ కొట్టింది, కొరికింది. ఎక్కడికి పోవాలి? మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, వచ్చి వాళ్ళ కాలు మొక్కుల్లి, అప్పుడన్నా ఒప్పుకుంటారేమో అని అంటారు. మేమంటే కాలు మొక్కన్నా ఎవరి లేవా కిటికీలు దేశం మీద? దాని దొక్కిల్లే ఉందా? వీళ్ళ ఇప్పించిన వాడకట్టు మేము ఇప్పించడం లేదంటారు న్యాయం. మాదే తప్పంట. ఎక్కడుంది న్యాయం? ఎక్కడ లేదు. చంపేస్తారు, అందరినీ చంపేస్తారు. అది అంతే. చూసారు కదా, ఇది పరిస్థితి. మొత్తానికైతే పైన ఫ్లోర్ లో మరొక స్లాబ్ వేసిన తర్వాత పక్కన కిటికీ పెట్టుకున్న తరుణంలో మాత్రం పక్కింటి వారి వేధింపులు ఎక్కువ అవడంతో మనస్తాపానికి గురైన లక్ష్మీరాజన్ మాత్రం శనివారం తెల్లవారుజామున సూసైడ్ చేసుకున్నాడు. ఎట్టకెలకి ఇతను సూసైడ్ చేసిన ప్రధాన కారణం ఇటు మున్సిపల్ అధికారులు, అదేవిధంగా పక్క ఉన్న ఇంటి వారే కారణమని కూడా వీళ్ళు రోధిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తానికైతే కుటుంబం కూడా ఒక్కసారిగా షాక్ గురైంది. ఇటు కొడుకు, కోడలు, కూతురు, వారి భార్య కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఖచ్చితంగా ఎవరైతే వీరికి నష్టం చేశారో వారిపై తగిన చర్యలు తీసుకోవాలి, వారిని కటకటాల పాలు చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.